దమ్ముగా పోరాడే వ్యక్తి. ఆయన కోసం కాదు, బీసీ సోదరుల కోసమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న సామాన్యుల కోసం ఆయన ఎప్పుడు ఫైట్ చేసే వ్యక్తి. మరి ఈ రోజున ఇంత మండు టెండర్లో ఇవాళ దీక్ష చేయడం ఒక రకంగా బాధాకరం. ఏంటంటే ఆయన ఆరోగ్యం చూసుకోకుండా, మరి నిన్న పరిస్థితి చూసి మాకు కూడా కొంచెం కంగారు పడి హైదరాబాద్ నుంచి మార్నింగ్ బయలుదేరి రావడం జరిగింది. మరి మేము మీడియాకు కూడా చెబుతున్నాం, అనేక ఛానల్స్ ఉన్నాయి, ఇది చాలా ఈ రాష్ట్రంలో ఇంపార్టెంట్ అయిన కార్యక్రమం. ఇది 50% ఉన్న బీసీల కోసం ఆయన దీక్ష చేస్తుంటే అందరూ కూడా దీన్ని చూపించాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళ అధికార పార్టీ వాళ్ళు ఇక్కడే ఉండి, ఎంత రాజధాని పక్కనే అమరావతి మన రాజధాని అని వేల కోట్ల రూపాయలతో ఇవాళ దాన్ని అభివృద్ధి చేస్తున్నారు. మరి ఆయన కోరికలు ఏంటంటే, ఆయన డిమాండ్ చూసాం, మనం బీసీలకి 1000 ఎకరాలు కేటాయించమంటున్నాడు. ఆయనకి కాదు, ఎందుకంటే బీసీలు కూడా బాగుపడాలి, వాళ్ళు కూడా కంపెనీలు పెట్టాలి, వాళ్ళు కూడా ఇక్కడ కాలేజీలు పెట్టాలి. ఆ 1000 ఎకరాల్లో రకరకాల వ్యాపారాలు పెడితే బీసీ సోదరులకు ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళతో పాటు ఇతర కులాలకు కూడా వస్తాయన్న మంచి ఆశయంతో ఆయన డిమాండ్ చేస్తారు. దాంట్లో తప్పేమీ లేదు. ఇవాళ మనం చూస్తున్నాం పార్లమెంట్లో కూడా ఇది అమరావతి కాదు కమరావతి అని డైరెక్ట్గా చెబుతున్నారంటే ఎందుకంటే దారుణం ఏముంది మీరు ఒకసారి చెప్పండి. డైరెక్ట్గా చెబుతున్నారంటే ఇది మనం ఎక్కడ బతుకుతున్నాం చెప్పండి. ఓ పక్క కులాలని మాట్లాడుతున్నారంటున్నారు. నేను ఎవరికి భయపడను. నేను మీడియా మన నంబర్ 1 ఛానల్ పెట్టింది ఏంటంటే సామాన్యుడి కోసం. ఇవాళ సామాన్యుడే నంబర్ 1, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ముఖ్యమంత్రి కాదు. అవునా కాదా? మరి మనం సామాన్యుడే నంబర్ 1 కాబట్టి నంబర్ 1 ఛానల్ సామాన్యుడి కోసమే పనిచేస్తుంది. గతంలో మేము కూడా ఇలాగే ఉద్యమాలు చేస్తే తురులో మా మీద కేసులు పెట్టారు, మన ఛానలే మూయించి పడేశారు. వీడు ఉండకూడదురా, డేంజర్ లాగా ఉన్నాడని చెప్పి 15 లక్షల మంది జనం వచ్చారు ఆ రోజున. మరి మళ్ళీ మనం ధైర్యంతో సామాన్యుడి కోసం ఛానల్ పెట్టి ఇవాళ దమ్ముగా ఉన్నదినట్టు మేము చెబుతున్నాం. ఎవరికి భయపడం. ఏ మీడియా వాడు ఛానల్ వాడు కింద ఎవరో స్టాఫ్ను పంపిస్తారు. వాళ్ళ అన్న కోసం నేను వచ్చారంటే మరి ఇవాళ 85% జనం కోసం ఆయన ఇవాళ దీక్ష చేస్తున్నాడు. ఒక్క బీసీల కోసమే కాదు, 85% ఉన్న వాళ్ళకి. ఇవాళ కేవలం 15% ఉన్నవాళ్ళు మాత్రమే ఒకసారి వాడు వస్తారు, ఒకసారి వీళ్ళు వస్తారు. ఓట్లన్నీ మనవి, సీట్లన్నీ వాళ్ళవి. మనమేమో రోడ్ల మీద పడి ఇట్లా దీక్షలు చేసుకుంటే మన నాయకుడి కోసం మీరు అందరూ రోడ్లు ఎక్కుతుంటారు. అవునా కదా? మేము కూడా ఇట్లా దీక్షలు చేశాం కాబట్టి, అనుభవంతో చెబుతున్నాం కాబట్టి ఈ బాధలు మాకు తెలుసు. ఆయన చేయాల్సిన పని ఉందా రామచంద్ర యాదవ్ గారికి? మరి ఎందుకు వచ్చాడు? ఎక్కడో పొంగనూరులో ఉండి అక్కడ కూడా దమ్ముగా ఒక రెడ్డి గారిని ఎదుర్కొని ఆయన ఇంటి మీద ధ్వంసం చేస్తే ఎక్కడా భయపడాల, ప్రాణాలకి తెగించి ఇవాళ మీ అందరి కోసం ఇవాళ రావడమే కాకుండా దమ్ముగా నడిబొడ్డులో, రాజధాని నడిబొడ్డులో హైవే పక్కన ఆఫీస్ పెట్టి నేనున్నా మీకోసం, నా ప్రాణ త్యాగం అయినా చేస్తాను బీసీల కోసం అని వచ్చాయంటే మరి రామచంద్ర యాదవ్ ఒకసారి మరి గట్టిగా ఆయనకు మనం చప్పట్లు కొట్టాల. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న అత్యధిక జనాభా ఎవరంటే బీసీలు, కాపులు, ఎస్సీలు, మైనారిటీలు. మనందరి ఓట్లు. ఎప్పుడన్నా ఒకడన్నా మనోడు ముఖ్యమంత్రి అయ్యాడా? ఎక్కడన్నా అవుతానని ఎవడన్నా చెప్పాడా? మరి దమ్ముగా పార్టీ పెట్టాడు కదా ఆయన. ఇవాళ మా కాపులు కూడా పార్టీ పెట్టారు, కానీ వాళ్ళకే సపోర్ట్ గెలిపారు. ఇప్పుడు అది బాధాకరం. ఇప్పుడు మన రజనీ చెప్పింది ఇవాళ సోదరి, ఆ అమ్మాయి కూడా మా వాడు పార్టీ పెట్టాడరా అంటే ఇవాళ బీసీ నాయకుడైన రామచంద్ర యాదవ్ గారు వచ్చి మా వాడు పెట్టిన పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన ఓడిపోయాడు. ఎందుకంటే ఆ పార్టీ విధానాలు నచ్చక ఇవాళ ఆయన దమ్ముగా ఆయనే పార్టీ పెట్టాడు. కాబట్టి మేమందరం కాపుల తరపున, మీడియా తరపున, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కాపు కూడా ఇవాళ ఆయన్ని సపోర్ట్ చేస్తున్నాం. కొంతమంది చెబుతున్నారు, ఇవాళ సోషల్ మీడియా చూస్తున్నా, మనం అంటే గిట్టలేని వాళ్ళు 3 రోజులకి ఆయన పని అయిపోయిందా, ఇదేంట్రా పుట్టు శ్రీరాములు 54 రోజులు బతికాడు కదంటే అంటే ఆయన చావు కోరుకుంటారేంటి మీరేమన్నా? ఇవాళ చూస్తున్నాం సోషల్ మీడియాలో ఆయనకి ఏమైనా తేడా జరిగితే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు రోడ్ల మీద రావడానికి సిద్ధంగా ఉంటారు. ఉండరా? ఇవాళ తెలంగాణ ప్రాంతంలో కూడా నేను హైదరాబాద్లో మొన్న అక్కడే ఉన్నా. అక్కడ ఉన్న అన్ని చూస్తున్నా ఏం జరుగుతుందని. అక్కడ యాదవ్ సోదరులు, గౌడ సోదరులు, అన్న మా వాడు అక్కడ పెట్టాడు, మేమందరం వస్తామని తేడా వస్తే తెలంగాణ నుంచి కూడా వస్తాం అని అన్నారంటే ఇవాళ ఒక ప్రాంతం కాదు, ఒక పార్టీ కాదు, ఒక కులం కాదు. ఇవాళ బీసీవై అంటే రామచంద్ర యాదవ్ అంటే అన్ని వర్గాల్లో ఒక ప్రేమాభిమానాలతో ఆయన మనుషులు గెలుచుకున్న డబ్బుతో కాదు. తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే రామచంద్ర యాదవ్కి చాలా డబ్బు ఉందంట, 1000 కోట్ల రూపాయలు వచ్చేసినాయంట,
వీళ్ళందరినీ డబ్బులతో తెచ్చారంట అనుకుంటారు. నిజం అది? మీ అందరూ డబ్బులతో వచ్చారా? మొన్న దమ్ముగా పెట్టాడు. ఇప్పటివరకు అక్కడ యూనివర్సిటీ ఎదురుగా ఒకే వర్గం వాళ్ళు పెట్టేవాళ్ళు పెద్ద మీటింగు. అన్న దమ్ముగా పెట్టాడు. బీసీ గర్జన ఏ రకంగా పెట్టాడు చూశారు కదా. మరి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఆ రోజున. కాబట్టి ఇది యుద్ధం మొదలైంది, అంతం కాదు, ఇది ఆరంభం. ఇది అంతం కాదు, ఆరంభం. ఏమండి, నిన్న ఈయనకేం ప్రొటెక్షన్ గా మన పోలీసులు కాకుండా సెంట్రల్ నుంచి వచ్చారు పోలీసులు. ఆయనకి తెలుసుగా మీకు. ఎందుకంటే ఇక్కడ పోలీసుల మీద నమ్మకం లేదు. ఏ పార్టీ వచ్చినా ఆ రోజు వైసీపీ వాళ్ళు ఆయన చంపేయాలని ప్రయత్నించి ఇంటి మీద దాడి చేస్తే కేంద్ర ప్రభుత్వం సిఆర్పి వాళ్ళని ఇచ్చింది రక్షణగా. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ముందు ఎస్కార్ట్ ఉంటుంది. ఆయన ఇక్కడ రావాల్సిన పని లేదు. ఒక కేంద్ర మంత్రికి ఉన్న భద్రత ఆయనకుంది, వై కేటగిరీ ఉంది. ఆయన మీద ఏగవాళ్ళనే వాళ్ళు కాల్చి పడేస్తాడు ఎవడైనా సరే. చూశారు కదా ఎలా ఫైటింగ్కి వెళ్తాడు. అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్ కాదు, వాడు ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, దూసుకెళ్ళిపోతాడు అన్న. మరి ఆయనకి వాళ్ళ అంత రక్షణ ఉంది. ఆయనకి వాళ్ళ ఏం పని అండి, ఇక్కడికి వచ్చి పనుకోవాల్సిన పని ఏంటి చెప్పండి. కాబట్టి మీరందరూ కూడా బీసీ సోదరులు పార్టీలు వదిలేయండి. ఈసారి ఆల్రెడీ మీరు ఎలక్షన్ అయినప్పుడు మీరు ఓట్లు వేసుకున్నారు. మరి స్కాములు చేశారో, స్కీములు చేశారో, ప్రభుత్వాలు వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయో తెలియట్లా. ఒక్కొక్కడికి 151 ఒకటికి వస్తే 164 ఒకటికి వస్తున్నాయి. మరి దేవుడికే తెలియాలి అది. బీసీలందరూ ఏమో 50% ఎన్ని మేము ఉన్నామంటే తర్వాత ఎవరిని పట్టించుకుంటున్నారా? కాబట్టి ఈసారి ఈ దేశ తర్వాత అందరూ కూడా పార్టీలకు అతీతంగా అన్నకి సపోర్ట్ ఇవ్వాలి. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మీ అందరూ కూడా కట్టుబడి ఉండాలని తెలియజేస్తూ, #1 ఛానల్ సామాన్యుడి కోసమే ఉంది. ఎవరికి భయపడదు. సామాన్యుడి పక్షాన్ని ఈయన పోరాడుతున్నాడు. కాబట్టి మా #1 ఛానల్ నిరంతరం అన్న కోసం, బీసీవై చేసే ఉద్యమాల కోసం మేము పార్టీలకు అతీతంగా పనిచేస్తాం. నేను పార్టీ కాదు, నేను ఏ పార్టీ కాదు. మన రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇబ్బందులు పడుతుంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి పెద్ద మీటింగ్ పెట్టాం. ఇదే లాయర్ గారు, రజనీ గారు, అన్ని పార్టీలను కూర్చోబెట్టా. 7,000 కోట్లు ప్రభుత్వం దెబ్బకి రిలీజ్ చేసింది. మన దెబ్బకి మొన్నే చాలా మంది సంతోషపడతా మాకు మెసేజ్లు పెడతారు, అన్నా మీకోసం అని. అట్లాగే నర్సుల్ని ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ కాంట్రాక్ట్ నర్సుల్ని. వాళ్ళందరి కోసం మీటింగ్ పెట్టాం. అన్న కూడా ఆ రోజు రావాల్సింది, అక్కడ మీటింగ్ ఉండి రాలేకపోయాడు. కాబట్టి ఈ సామాన్యుడి కోసం చేసే ప్రతి పనికి #1 ఛానల్ తోడుగా ఉంటది. ముఖ్యంగా దమ్ముగా వచ్చిన నాయకుడు ఒకే ఒకటి కనబడ్డాడు నాకు. ఇవాళ మా కాపు సంఘాలు అందరూ వచ్చారు. మొన్న మా దాసు రాము వచ్చాడు, గోదావరి జిల్లా నుంచి మా సోదరులు, వీళ్ళందరూ కాపులే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాపు నాయకులే వచ్చారంటే కొంతమంది రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ఏమయ్యా, బీసీ రిజర్వేషన్ కావాలి కదా మనకి, మరి బీసీల కోసం మీరు వెళ్తున్నారంటే మా వాళ్ళు అంటున్నారు. చెబుతున్నా, ఇవాళ బీసీ రిజర్వేషన్ ఇవ్వదలుచుకుంటే చంద్రబాబు నాయుడు ఆ రోజు 5% ఇచ్చానని చెప్పాడు. ఇవాళ దమ్ముగా ఆయన మళ్ళీ ఇచ్చే అవకాశం ఆయన చేతిలోనే ఉంది, ఈయన చేతిలో లేదు. ఆయన కూడా మద్దతే పూర్తిగా దానికి. వాళ్ళు రామచంద్ర యాదవ్ గారు బీసీలకు ఇబ్బంది లేకుండా కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం కోసం అన్న ఎప్పుడో మద్దతు పలికాడు. ఇవాళ కాపుల మీద దాడులు జరుగుతుంటే ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు వచ్చి ఇళ్లు కూలగొడుతున్నారు. ఎవడు పలకట్లా. అన్న మాత్రం ధైర్యంగా వచ్చి ఓదారుస్తున్నాడు. కాబట్టి ఆయనని సపోర్ట్ చేయాల్సిన అవసరం మా అందరికీ ఉంది. ఇవాళ గోదావరి జిల్లాలే కాదు, విశాఖపట్నమే కాదు, అనంతపురమే బలిజలే కాదు, తిరుపతి బలిజలే కాదు, పొంగనూరు బలిజలు, ప్రతి ఒక్కళ్ళు బీసీవై పార్టీకి మద్దతుగా తరలి రావాలని నేను అందరినీ పిలిపిస్తున్నా. ఆయనకి తేడా వస్తే మాత్రం ఈ ప్రభుత్వం కూడా తేడా పడుతుందని మీ అందరికి తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. జై హింద్.